ఈరోజు మన మోమిన్పేట్ మండలంలో ఎన్కెతల విలేజ్కి రావడం జరిగింది. మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారి రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులు నాగేందర్ గౌడ్ గారు, అట్లే విజయ్ కుమార్ గారు వైస్ చైర్మన్ గారు, అట్లే శుభ్రత్ పటేల్, స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ గారితో పాటు ఎక్స్ ఎంపీపీ గారు, ఎక్స్ జెడ్పీటీసీ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న గౌరవ సర్పంచ్ చాలామంది వచ్చినారు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా వచ్చినారు. వాళ్ళందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎన్కెతల గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా అందరూ వచ్చినారు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా రోజుల నుండి అనుకుంటా ఉన్నాం. ఎన్కెతల గ్రామంలో మోమిన్పేట్లో ఆ రోజు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలి, ఏదో ఆషామాషిగా కాకుండా ఒక మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేయాలి, ఈవీకి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన కంపెనీలన్నీ ఇక్కడికి తీసుకురావాలి అనే ఆలోచనతో ఒక పెద్ద విజన్తో ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజు సర్వే చేస్తే 1100 ఎకరాలు తీసుకోవచ్చు అన్నప్పుడు 1100 ఎకరాలలో దాదాపుగా 850 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది, మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్నప్పుడు 1100 ఎకరాలలో ప్లాన్ చేయడం జరిగింది. సో 850 ఎకరాలలో దాదాపు 650 నుండి 700 ఎకరాల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంత మిగిలి ఉండే దాన్ని కూడా కంప్లీట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ ఇంత పెద్ద కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినామని చెప్తున్నామంటే తప్పకుండా రైతుల త్యాగం ఉంటుంది, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఎన్కెతల గ్రామానికి సంబంధించిన రైతుల్లో 90% రైతులకు సంబంధించిన భూమిని ఈ కంపెనీలు పెట్టాలని తీసుకున్నప్పుడు ఇమీడియట్గా కంపెనీలు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచన ఆ రోజు. అట్లాగే మంచి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి హుండాయ్ లాంటి కంపెనీలు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో కూడా ఎంఓయూ చేసుకొని వస్తామన్న సందర్భంలో కంపెనీ వస్తే ఇమీడియట్గా ఇక్కడ ఉపాధి కూడా దొరుకుతుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కూడా దొరుకుతుంది అనే ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం. అయితే అంతలో ఎన్నికలు రావడం, ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారడం, ప్రభుత్వం మారిన తర్వాత ఆలోచనలు కూడా మారినాయి అనిపిస్తుంది. ఎందుకంటే సిటీకి ఇంత దగ్గర ఇంత మంచి ఆలోచనతో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని కంటిన్యూ చేసింటేనేమో ఈ పార్టీ కంపెనీలు వచ్చేవి, వర్క్ స్టార్ట్ అయ్యేది. కానీ గాలికి వదిలేసి ఆ కంపెనీ వాళ్ళని కూడా మళ్ళీ పిలిచి మాట్లాడకుండా 3 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా టైం ఇచ్చినాం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం రానివ్వండి, వచ్చిన తర్వాత మొదలు పెడితే సరిపోతుందని. కానీ ఇక్కడ వదిలేసి అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిగిలో 4 ఊళ్ళలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు, కొడంగల్లో ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ మొదలు పెట్టినారు. మా రిక్వెస్ట్ ఏంటంటే 1100 ఎకరాలు ఇక్కడ ఉంది కదా, ముందు దీన్ని ఫిలప్ చేయమంటున్నాం. ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరిని ఇన్వైట్ చేయండి, ముందు ఇక్కడ ఫిలప్ చేయండి. ఇక్కడ ఫిలప్ అయిపోయిన తర్వాత మిగతా రైతుల దగ్గర తీసుకోండి. కానీ ఈ రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూమి ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ప్రశ్నించనీకే మేడం ఒట్టిగా మాట్లాడే బదులు పైన ఎంట్రన్స్ తీసుకోపో ఇట్లా కాల్ దూరం ఎక్కువ ఉన్నదంటే మరి కార్లో పోదాం, పైన ఎంతగానో నడుచుకుంటూ